అందరికీ నమస్కారం అండి. మమతా ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి. సో క్లయింట్ అంటే మన ఒక సైడ్ అగ్రిమెంట్ అయిపోయింది అనమాట. అతనేమన్నాడంటే, మా బాబాయ్ వాళ్ళ ఇల్లు కట్టి ఒక 30 సంవత్సరాలు అవుతుందండి, ఇంతవరకు ఎక్కడ కూడా క్రాక్ అనేది కూడా రాలేదు, ఎక్కడ క్రాక్ రాలేదు, ఇంతవరకు బాగుందని చెప్పేసి అన్నాడండి. వైజాగ్ స్టీల్ వాడారు, అప్పట్లోనే సిమెంట్ పేరు అయితే చెప్పలేదు. సో వైజాగ్ స్టీల్ అని చెప్పేసి అన్నాడు. సో ఇవాళ మనం అగ్రిమెంట్ కూడా వైజాగ్ స్టీలే ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెటీరియల్ వేజ్గా నేమ్స్ అనేది చేంజ్ అయినాయి. నేమ్స్ చేంజ్ అయినాయి కానీ సేమ్ మెటీరియల్ అయితే నడుస్తుంది. మనం ఎలా క్వాలిటీ ఇవ్వగలం, క్వాలిటీ తోటి ఎలా చేయగలం, చేస్తేనే దానికి ఎలా అంటే మనం చేసే ప్రతి ఒక్క పనికి కూడా క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఇంటికి సంబంధించి. ఈ క్యూరింగ్ ఏ టైంలో ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాపర్గా ప్లానింగ్ తోటి చేస్తేనే మనకి ఏదున్నా కూడా బాగుంటుంది అని చెప్పేసి అన్నదానికి ఓకే అండి చూద్దామని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత కొన్ని డౌట్స్ ఉండే, ఆ డౌట్స్ కూడా మొత్తం కూడా ఆయన అడగడం జరిగింది, మనం చెప్పడం కూడా జరిగింది అనమాట. మెటీరియల్కి సంబంధించి కాంప్రమైజ్ అనేది ఎక్కడ కూడా ఎవరితోటి కూడా మేము అదే చెప్తామండి. సార్ మీరు తక్కువ బడ్జెట్కి వస్తుంది అనుకుంటే తక్కువ క్వాలిటీ వస్తుంది. సో ఇవాళ మనకి అగ్రిమెంట్ ఏం చేసామంటే 1850 రూపాయలకు మనం అగ్రిమెంట్ చేయించుకున్నాం. ఈ 1850 రూపాయల అగ్రిమెంట్లో మనం చాలా బ్రాండెడ్ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది. వైజాగ్ స్టీల్ కానివ్వండి, అల్ట్రాటెక్ సిమెంటు, విండోస్కి మెట్లుకి స్టెప్స్ కానివ్వండి, అవుట్ సైడ్ బాల్కనీలు కానివ్వండి, ఇవంతా కూడా మనం గ్రనైట్ వేస్తున్నాం. కింద పార్కింగ్ కూడా గ్రనైటే. పీవీసీ సీలింగ్ చేస్తున్నాము, లోపల వచ్చేసి జిప్సం కంపెనీ చేస్తున్నాము. సో లోపల మొత్తం కూడా ఆయన మార్బుల్ కావాలని చెప్పేసి అన్నారు. కొన్ని మెటీరియల్ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ మెటీరియల్ అన్నిటికీ తగ్గట్టుగా మనం 1850 రూపాయల కొటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి ఆయన సాటిస్ఫాక్షన్ అయ్యారు. అయిన తర్వాత మనతోటి అగ్రిమెంట్ చేయించుకున్నారు. సో మెటీరియల్ ఎక్కడైతే మనం కాస్టింగ్ చూసుకుంటామో, సపోజ్ 1650 రూపాయలు మెటీరియల్ అనుకోండి. 1650 రూపాయలు అంటే మీకు ఉండే మెటీరియల్ కాస్టింగ్ బట్టి అంటే మీకు ఈ మెటీరియల్ అనేది మీకు రావు, తగ్గిస్తారు. రోబో స్టాండ్ వాడడం కానివ్వండి, కొంచెం అంటే మన రెడ్ బ్రిక్ అన్నారు. రెడ్ బ్రిక్ మేమైతే కరీంనగర్ నుంచి తెప్పిస్తాం సార్ అని చెప్పేసి అన్నాం. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ లోకల్లో ఉన్న ఇటుక అంటే 1650 రూపాయలకి 1850 రూపాయలకి 200 అయితే తేడా ఉంటుంది. కాబట్టి మెటీరియల్ కూడా మనకు తేడా అనేది జరుగుతుంది. ప్రీమియం కన్స్ట్రక్షన్ కానీ లగ్జరీ కన్స్ట్రక్షన్ కానీ కావాలంటే ప్రీమియం 1850 రూపాయలకు మనం ఇచ్చాం. లగ్జరీ మెటీరియల్ తోటి మాకు బాగుండాలండి అని చెప్పేసి అనుకుంటే 2100 ఛార్జ్ చేస్తున్నాం. సో వీటిలో ఛార్జెస్ అంటే ఏముంటాయి సార్, మాకు వచ్చేసి ఒక 10%, 5% మాత్రమే మేము కమిషన్ బేస్ చూసుకుంటాం. మెటీరియల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది చెయ్యం కాబట్టే మమ్మల్ని నమ్ముకొని ఇన్ని సైడ్లు మనల్ని అగ్రిమెంట్ చేయడం జరిగింది. వర్క్ కూడా నడుస్తున్నాయి. మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో నుంచి మీకు అప్డేట్ అనేది ఇస్తుంటానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.